సో ఇప్పుడు మన చెతక్ 2903 అయితే ఆటోమేటిక్గా అదంతా అదే ఛార్జ్ అవుతుంది. సో అప్పటి నుంచి డౌన్కి వచ్చేటప్పుడు అయితే మనం ఎలాంటి అడ్జస్ట్ చేయలేము. సో వెహికల్ అయితే ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. మీరు చూడొచ్చు. మన 4 to 5 minutes వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మొత్తం చూసాక మీరు కామెంట్ అయితే చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే బజాజ్ చెతక్ 2903 మోడల్ రివ్యూ అయితే చేసినాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనము బ్యాటరీ రీజనరేటివ్ సిస్టమ్, ఇది బ్యాటరీ రీజనరేటివ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనం బండిని నడిపించినప్పుడు బ్యాటరీ అదంతా అది ఛార్జ్ అవుతుంది. సో అది ఎట్లా అంటే నార్మల్ నడిపినప్పుడు ఛార్జ్ కాదు. సో మనం ఏదైనా ఎత్తుగడ్డల నుంచి ఇట్లా డౌన్కి వచ్చినప్పుడు సో అది బ్యాటరీ రీజనరేటివ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అది బండి ఆన్ అయిపోతుంది. సో అప్పుడు మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. దాని ద్వారా కొంచెం మనకి రేంజ్ పెరుగుతుంది అండ్ ఛార్జ్ కూడా అవుతుంది బండి. సో అది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోలు చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైక్ వేసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఇది బజాజ్ చెతక్ 2903 మోడల్. సో మీకు మోడల్ గిట్ట నేను కన్ఫర్మ్ చేస్తా, చూడండి. ఇదైతే మన 2903 మోడల్ ఇది. సో ఇది బ్యాటరీ రీజనరేటివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకు ఇప్పుడు నేనైతే మీకు ఒక పర్టికులర్ వీడియో అయితే చేసినాను చూపిస్తా. సో మనకు ఫస్ట్ ఇక్కడ క్లస్టర్లో ఆన్ చేసినాక ఇక్కడ బ్యాటరీ సింబల్ అయితే వచ్చింది కదా. సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను హైట్లకి అయితే వెళ్తున్నా, మీరు చూడొచ్చు. సో ఇది డౌన్ ఉంది గైస్. ఇప్పుడైతే నేను ఇది వదిలేస్తున్నా, చూడండి మీరు. బ్యాటరీ రీజనరేట్ మీకు అక్కడ సింబల్ కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇది మనము ఇక్కడ హైట్లు ఉంటాం కదా, సో అప్పుడు మనం ఎక్సిలేటర్ ఇవ్వద్దు. సో అదంతా అదే ఛార్జ్ అవుతుంది, బండి ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవడానికి మనము ఎక్సిలేటర్ అనేది ఇవ్వకుండా హైట్ నుంచి డౌన్కి వెళ్ళినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా అదంతా అదే బండి ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా రేంజ్ గిట్ట పెరుగుతుంది. సో ఇది నేను 200 meters హైట్ నుంచి అయితే కిందికి వస్తున్నా. సో మీరు ఇక్కడ సింబల్ చూడొచ్చు. వెహికల్ అయితే ఇప్పుడు రీజనరేటివ్ అవుతుంది, ఛార్జ్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. మీకు ఒకవేళ వెహికల్ అలా ఛార్జ్ అవుతున్నప్పుడు మాత్రమే ఇది అంటే ఒక బ్రేకింగ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది మీకు, మీరు చూడండి. సో రీజనరేటివ్ బ్యాటరీ సిస్టమ్ అంటే ఇదే. ఫ్యూచర్ అయితే బాగుంది ఇది. సో గైస్, మీరైతే చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన చెతక్ 2903 అయితే ఆటోమేటిక్గా అదంతా అదే ఛార్జ్ అవుతుంది. సో అప్పటి నుంచి డౌన్కి వచ్చేటప్పుడు అయితే మనం ఎలాంటి అడ్జస్ట్ చేయలేము. సో వెహికల్ అయితే ఇప్పుడు ఛార్జ్ అవుతుంది, మీరు చూడొచ్చు. మనకు 39 అయింది చూడండి, యావరేజ్ కూడా కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో మనకు అప్పు నుంచి డౌన్కి ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఇదైతే కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇదే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఆగిపోయింది. మీరైతే చూసి అనుకుంటా కదా, మన వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్గా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మనం ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.